మనుషుల భవిష్యత్తును తెలియచేయటంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక స్థానం ఉందట. మరి వ్యక్తులకు అదృష్టాన్ని ఇచ్చే పుట్టుమచ్చలు శరీరంలో ఎక్కడ ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం. మనుషుల జీవిత చక్రాన్ని తెలియచేయటంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తుల స్వరూప స్వభావాలను గుర్తించటంలోనూ పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయట. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచటమే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయట. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితాలు ఉంటాయని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అయితే మనుషుల శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఆ వ్యక్తిని అదృష్టయోగాన్ని ఇస్తాయని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి శుభ మరియు అశుభ సంకేతాలను సూచిస్తాయంటారు. ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ఎంతో అదృష్టదాయకం అంటున్నారు. ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. వారి యొక్క సంపద, శ్రేయస్సు పెరుగుతుందట. ఈ వ్యక్తులు సమాజంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారట. వీరు ప్రణాళికలు రచించటంలో మరియు వ్యూహాలను పన్నటంలో ఆరితేరి ఉంటారట. పెదవుల క్రింద పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులకు ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందట. ఎవరినైనా అభిమానించినా, ప్రేమించినా హృదయపూర్వకంగా చేస్తారట. ప్రేమను పంచటంలోనూ వీరికి వీరే సాటి అని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే వ్యక్తులు ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలవదట. అనవసరమైన ఖర్చుల రూపంలో ధనం వెళ్ళిపోతుందట. రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందట. అలాగే వీరికి పెళ్లి త్వరగానే అవుతుందట. మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి భార్యగా వస్తుందట. భార్య వల్లనే అదృష్టం కలిసి వస్తుందట. కుడి అరిచేతిలో ఉన్న పుట్టుమచ్చ వ్యాపారంలో విజయానికి సానుకూల సంకేతమట. అటువంటి వ్యక్తులు వారి కెరీర్ ప్రారంభంలో కీర్తి మరియు ఆర్థిక శ్రేయస్సును సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక కుడి కనుగుడ్డుపై పుట్టుమచ్చ ఉంటే తాత్విక ఆలోచనాపరుడు అవుతారట. అధికమైన తెలివితేటలు ఉంటాయట. నుదిటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే స్థిరంగా డబ్బు సంపాదన పెరుగుతుందట. కాని అరుదుగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారట. కుడి కణతపై, ఎడమ కణతపై, కుడికన్ను రెప్పపై, కుడికన్ని లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుందట. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయట. ఇక శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యమేనట. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగానూ, ఆకుపచ్చగానూ, తేనెరంగుగానూ, పసుపచ్చగానూ, గంధపు రంగుగానూ ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి అధిక శుభాలు కలుగుతాయట.